హాయ్ వ్యూవర్స్, హౌ ఆర్ యూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. వెయిట్, ఈ లైన్స్ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి అప్లికేబుల్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఇంకొన్ని రోజులు చాలా డిఫికల్టీస్ని ఫేస్ చేయబోతున్నారు. మొదలే ట్రాఫిక్తో ఊపిరాడని హైదరాబాద్ ప్రజలకి ఇప్పుడు నిజంగానే ఊపిరి ఆడని పరిస్థితి రాబోతుంది. ఆక్సిజన్ దొరకడం కష్టమవబోతుంది. ఇప్పటి వరకు హైదరాబాద్కి ఊపిరితిత్తుల్లా ఉంటూ లక్షల మంది ప్రజలకి ఆక్సిజన్ ఇచ్చి బతికించిన 400 ఎకరాల అడవిని తెలంగాణ గవర్నమెంట్ బుల్డోజర్స్తో చంపేస్తుంది. మార్చి 30న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తీసిన వీడియో ఇది. తెలంగాణ గవర్నమెంట్ అడవి మొత్తాన్ని బుల్డోజర్స్తో నాశనం చేస్తూ చెట్లన్నింటినీ పడేస్తుంటే అక్కడి పక్షుల అరుపులు ఇవి కాదు, వాటి ఏడుపులు ఇవి. గత కొన్ని రోజులుగా ఈ దారుణాలన్నీ ఆపాలని హెచ్సియు స్టూడెంట్స్ ప్రొటెస్టులు చేస్తూనే ఉన్నారు. దానికి వాళ్ళకి దక్కిన ప్రతిఫలం జస్టిస్ కాదు, జైలు. సరే, ఒక మంచి కాజ్ కోసం ప్రొటెస్ట్ చేసినప్పుడు అరెస్ట్లు అవ్వడం మామూలే. బట్ ప్రభుత్వం అయితే దిగి వస్తుంది కదా. స్టూడెంట్స్ తలుచుకుంటే ప్రభుత్వాలే దిగి వచ్చిన ఘటనలు ఎన్నో ఉన్నాయని మనం ఎప్పటి నుంచి చూస్తూ వస్తున్నాం కూడా. బట్ ఇక్కడ అలా అయ్యేలా లేదు. ఎందుకంటే ఈ స్టూడెంట్స్ని ప్రభుత్వం ఎలా ట్రీట్ చేస్తుందో ఒకసారి చూడండి. ఇదంతా దేనికోసం? ప్రకృతిని కాపాడడం కోసం, జంతువులని రక్షించడం కోసం, మనుషులు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం కోసం. కానీ వీళ్ల గురించి అసెంబ్లీ సెషన్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారో చూడండి. కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్ తో ముందుకు వస్తే ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు. జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి. ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది? 400 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అనేది యూనివర్సిటీది, దాన్ని గవర్నమెంట్ లాగేసుకుంటుంది అని. కానీ అది నిజం కాదు. మీరు అనుకుంటున్నట్టు గవర్నమెంట్ ఈ యూనివర్సిటీ ల్యాండ్ని లాక్కోవడం లేదు. ఎందుకంటే ఈ ల్యాండ్ మొదటి నుంచి కూడా యూనివర్సిటీ పేరు మీద లేదు, తెలంగాణ గవర్నమెంట్ పేరు మీదనే ఉంది. మరెందుకు స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు? తెలంగాణ గవర్నమెంట్ని ఎందుకు విలన్లా ప్రొజెక్ట్ చేస్తున్నారు? అసలు ఈ హెచ్సియు చరిత్ర ఏంటి? ఇలాంటి విషయాలు అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. హైదరాబాద్ డెవలప్మెంట్లో ఎంత ఫాస్ట్గా దూసుకొని వెళ్తుందో అంతే వరస్ట్గా పొల్యూషన్ కంట్రోల్ విషయంలో వెనుకబడి ఉంది. 2024లో హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 171కి రీచ్ అయింది. అసలు 100 ఉంటేనే జాగ్రత్త పడాల్సిన సిచ్యువేషన్. బట్ హైదరాబాద్లో 171 ఉంది అంటే ఎయిర్ పొల్యూషన్ ఏ రేంజ్లో ఉందో ఊహించుకోండి. ఇంత పొల్యూషన్ ఉన్నా కానీ హైదరాబాద్ ప్రజలు అంతో ఇంతో ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు అంటే దానికి రీజన్ హైదరాబాద్ సిటీలో ఉన్న కేబీఆర్ పార్క్ అండ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఫారెస్ట్. కేబీఆర్ పార్క్ 390 ఎకర్స్లో ఉంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 1585 ఎకర్స్తో ఉంది. ఈ యూనివర్సిటీ 1974లో పార్లమెంట్లో ప్రవేశపెట్టబడిన బిల్లు ద్వారా కట్టబడిన మొదటి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ప్రెజెంట్ 5000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే 400 మంది వరకు ఫ్యాకల్టీస్ కూడా ఉన్నారు. ఇది కేవలం యూనివర్సిటీ మాత్రమే కాదు, ఎన్నో వందల చెట్లతో, అక్కడక్కడ చెరువులు, కుంటలతో, పెద్ద పెద్ద బండరాళ్లతో ప్రకృతి మధ్యలో చదువు నేర్పే ఒక న్యాచురల్ రీసెర్చ్ సెంటర్ అని అనుకోవచ్చు. అలాగే స్పాటెడ్ డియర్స్, వైల్డ్ బోర్స్, స్టార్ టార్టాయిస్లు, పైథాన్స్, కోబ్రాస్, పీకాక్స్ ఇలా వందలాది జంతువులకి, పక్షులకి ఆవాసమని కూడా చెప్పుకోవచ్చు. ఈ యూనివర్సిటీ ఫారెస్ట్లో ఉన్న నేచర్ని ఒక్కసారి చూడండి. ఇప్పుడు మీకు కనిపించిన ఈ బ్యూటిఫుల్ వీడియోస్ కొన్ని రోజుల్లో కనిపించవు. ఎందుకంటే అక్కడ ఉరుకులు పరుగుల ఐటీ పార్క్ కట్టాలని తెలంగాణ గవర్నమెంట్ అనుకుంటుంది. యాక్చువల్గా నేచర్పై ప్రేమ ఉన్న ఎవరికి కూడా ఈ ఫారెస్ట్ ట్రీస్ని పడగొట్టడానికి మనసు రాదు. ప్రకృతిని కాపాడుకోవడానికి ఎలాంటి డెసిషన్స్ అయినా తీసుకుంటారు, లేదా తీసుకున్న డెసిషన్స్ని అదే ప్రకృతి కోసం వెనక్కి తీసుకుంటారు. 1996-98లో ఈ హెచ్సియు విషయంలో ఇదే జరిగింది. ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్ యూనివర్సిటీ ఏరియాలో ఒక చోట కట్టడానికి అప్పటి హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ ఎస్ఆర్ బొమ్మాయి గారు వచ్చి ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని కలిశారు. బట్ ఈ యూనివర్సిటీ ల్యాండ్ని చూసి వైస్ ఛాన్సలర్ గారి మాటలు విని ఎస్ఆర్ బొమ్మాయి గారు
ఆ ఉర్దూ యూనివర్సిటీని హైదరాబాద్ యూనివర్సిటీ ల్యాండ్లో కట్టకుండా ఆ రిక్వెస్ట్ని వెనక్కి తీసుకున్నారు. దానికి రీజన్, ఒకవేళ ఈ ఉర్దూ యూనివర్సిటీని కనుక కడితే దానికోసం కొంత ల్యాండ్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఎన్నో ఎకరాల్లో ఉన్న చెట్లని నరకాల్సి ఉంటుంది. వందలాది పక్షులకి, జంతువులకి ఇల్లు లేకుండా చేయాల్సి ఉంటుంది. ప్రకృతి పట్ల ప్రేమ ఉంది కనుకనే, ఒక మనిషిగా తనకంటూ ఒక సామాజిక బాధ్యత ఉంది కనుకనే ఎస్ఆర్ బొమ్మాయి గారు అక్కడి నేచర్ని డిస్టర్బ్ చేయకూడదు అని వెనక్కి వెళ్ళిపోయారు. అలాంటి విశిష్టత ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రకృతిని తెలంగాణ గవర్నమెంట్ బుల్డోజర్స్తో నాశనం చేయాలని చూస్తుంది. డెవలప్మెంట్ పేరుతో ప్రకృతిని నాశనం చేస్తుంది. ఈ 400 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో 100 ఏళ్లు ఉన్న 734 చెట్లు, 220 పక్షి జాతులు, జింకలు, అడవి పందులు, పాములు, నేషనల్ బర్డ్ అయిన నెమళ్ళు కూడా ఉన్నాయి. మీరు వీడియో స్టార్టింగ్లో మీరు విన్న ఆ ఏడుపులు మన నేషనల్ బర్డ్స్దే. అయినా కానీ ఇదేం గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. ఇక్కడ మనం ఇంకో విషయం కూడా మనం ఆలోచించాలి. ఈ హెచ్సిఈలో 400 ఎకర్స్ని తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంటే ఆ మిగిలిన 1100 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ని కూడా ఫ్యూచర్లో వేరే వాటి కోసం లాగేసుకోరు అని చెప్పలేం. ఎందుకంటే 1987 నుంచి 2010 వరకు ఎన్నిసార్లు హెచ్సియు ల్యాండ్స్ని గవర్నమెంట్ చాలాసార్లు రకరకాల రీజన్స్తో తీసుకుంది. సో ఇప్పుడు కనుక ఈ రేంజ్లో స్టూడెంట్స్ కనుక వైల్డ్గా ప్రొటెస్ట్లు చేయకుంటే పోను ఇక యూనివర్సిటీ అంటే 4-5 బిల్డింగ్స్ మాత్రమే కనిపిస్తాయి తప్ప ఒక్క మొక్క కూడా కనిపించదు. ఇది టోటల్ హెచ్సియు ఎగ్జిస్టెన్స్కి సంబంధించిన విషయం కూడా. మరి తెలంగాణ గవర్నమెంట్ ఇంత దౌర్జన్యంగా ల్యాండ్స్ని తీసుకుని అమ్ముకోవాలి అని చూస్తుంటే మన దేశంలో న్యాయం చెప్పే న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి? అవేమీ చేయలేవు. ఎందుకంటే ఈ ల్యాండ్స్ అన్నీ కూడా తెలంగాణ గవర్నమెంట్వే. తెలంగాణ గవర్నమెంట్ పేరు మీదనే ఈ ల్యాండ్స్ అన్నీ కూడా రిజిస్టర్ అయ్యాయి. జనరల్ గా ఏ యూనివర్సిటీ ల్యాండ్స్ అయినా కానీ ఆ పర్టిక్యులర్ యూనివర్సిటీ పేరు మీదనే ఉంటాయి, గవర్నమెంట్ పేరు మీద ఉండవు. మరి ఈ హెచ్సియు విషయం ఎందుకు ఇలా రివర్స్ అయింది? దీని గురించి సింపుల్ గా చూద్దాం. మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నిజాం రాజ్యం వేరు, మన ఆంధ్ర వేరుగా ఉన్నాం కదా. ఆ తర్వాత ఒక స్టేట్ గా ఫామ్ అయ్యాం. ఆ టైంలో ముల్కీ రూల్స్ అనేవి ఉండేవి. దాని ప్రకారం హైదరాబాద్లో ఉండే లోకల్ పీపుల్ కి మాత్రం విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు ఉండాలి అన్నట్టు. బట్ అది కోస్తా, రాయలసీమ ప్రజలకి నచ్చలేదు. వన్ స్టేట్ గా ఉన్నప్పుడు ఆ స్టేట్ లో ఉన్న అవకాశాలు అన్నీ కూడా అందరికీ ఉండాలి కదా అని అనడంతో ఇందిరాగాంధీ గారు ఆ ముల్కీ రూల్స్ ని రద్దు చేశారు. దాంతో హైదరాబాద్ పీపుల్ కి కోపం వచ్చింది. మా జాబ్స్ ని కోస్తా వాళ్ళకి, రాయలసీమ వాళ్ళకి ఇవ్వం అని తొలి తెలంగాణ ఉద్యమం చేశారు. దాంతో సుప్రీంకోర్టు మళ్లీ ఈ ముల్కీ రూల్స్ ని హైదరాబాద్ లో పెట్టింది. దాంతో ఇప్పుడు రాయలసీమ అండ్ కోస్తా వాళ్ళకి కోపం తెప్పించింది. వాళ్ళు జై ఆంధ్ర ఉద్యమం అని స్టార్ట్ చేశారు. రద్దు చేస్తే తెలంగాణకి కోపం, అమలు చేస్తే కోస్తా, రాయలసీమ వాళ్ళకి కోపం. ఏం చేయాలో సెంట్రల్ గవర్నమెంట్ కి అర్థం కాలేదు. అప్పుడు ఎవరి మనోభావాలు కూడా దెబ్బతినకుండా ఉండేందుకు ఆ ముల్కీ రూల్స్ లో కొన్ని మార్పులు చేసి 6 పాయింట్ ఫార్ములాని తీసుకుని వచ్చారు. ఈ 6 పాయింట్ ఫార్ములా ఉద్దేశం తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రజలని కలిపి ఉంచటం. అందుకే అందరూ ఒకే చోట చదువుకోవడానికి ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని పార్లమెంట్లో బిల్ ప్రవేశపెట్టి మరీ స్టార్ట్ చేశారు. అలా ఈ యూనివర్సిటీ 3 ప్రాంతాల వారిని కూడా యూనిట్ చేసేందుకు యూజ్ అయ్యింది. బట్ ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది. ఈ ల్యాండ్స్ అనేవి ఆ టైంలో యూనివర్సిటీ పేరు మీద రిజిస్టర్ చేయలేదు. అప్పటి స్టేట్ గవర్నమెంట్ పేరు మీదనే ఉంచేశారు. మేబీ ఆ టైంలో ఇది చాలా చిన్న విషయమని అనుకుని ఉండొచ్చు. బట్ అదే ఇప్పుడు హెచ్సియు ల్యాండ్స్ లో 810 ఎకర్స్ ని కోల్పోయేలా చేసింది. ప్రెజెంట్ మరో 400 ఎకర్స్ ని నష్టపోయేలా చేస్తుంది. సో ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు, సో గవర్నమెంట్ ఈ అడవిని నరికేసి ఐటీ డెవలప్మెంట్ చేయడంలో తప్పేం లేదన్నమాట అని. బట్ అది తప్పే. ఎందుకంటే ఈ ల్యాండ్ అయితే హెచ్సియు పేరు మీద లేకపోవచ్చు, బట్ ఈ ల్యాండ్ ని ఏ పర్పస్ కోసం వాడాలి అనేది మాత్రం క్లియర్ కట్ డాక్యుమెంటేషన్ చేయబడి ఉంది. ఆ డాక్యుమెంట్స్ కోసం ఈ ల్యాండ్ ని గవర్నమెంట్ యూజ్ చేయాలి అంటే అది అకాడమిక్ పర్పస్ కోసం తప్ప మరి దేనికి కూడా యూజ్ చేయడానికి వీలు లేదు. ఈ విషయం తెలంగాణ గవర్నమెంట్ కి కూడా తెలుసు కనుకనే ఈ చెట్లని కొట్టివేయడానికి దొంగతనంగా ప్రొసీడ్ అయ్యింది. ఉగాది అండ్ రామదాన్ ఫెస్టివల్స్ కి స్టూడెంట్స్ తక్కువ ఉంటారు కనుక ఆ టైంలో చెట్లని పడగొట్టాలని డిసైడ్ అయ్యింది.
తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్న ఈ పనులని ఆపేందుకే హెచ్సియు రెస్పాండ్ అవుతూ ల్యాండ్ ని ఎవరికి పడితే వాళ్ళకి అమ్మడానికి కుదరదు, దానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదించాలి అని ప్రకటన కూడా రిలీజ్ చేసింది. ఇక్కడ ఇంకో విషయం కూడా మెన్షన్ చేయాలి. మన కల్కి మూవీ డైరెక్టర్ నాగశ్విన్ గారు ఈ ఇష్యూపై రెస్పాండ్ అవుతూ ఐటీ కారిడార్ పెట్టాలి అనుకుంటే వేరే చోట పెట్టొచ్చు కదా, దానికోసం 400 ఎకర్స్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ని కొట్టేయడం ఎందుకు అనే అర్థం వచ్చేలా అన్నారు. పర్టిక్యులర్ ఏరియాలో అదొక్కటే గ్రీన్ సింక్, కార్బన్ సింక్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ గ్రీన్ ఏరియా. అక్కడ చాలా ఉన్నాయి ఐటీ పార్క్లు, మోర్ దెన్ ఎనఫ్ ఉన్నాయి. అండ్ నాకు తెలిసి సగం ఐటీ పార్క్ ఖాళీ కూడా ఉన్నాయి. సో ఐ ఫీల్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు డెవలప్ సంథింగ్ మేబీ Tier 2 సిటీస్ అనుకోవచ్చు. ఈ పాయింట్ మీకు కూడా అనిపించే ఉంటుంది. దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ పేరే త్రిపార్టీ అగ్రిమెంట్. ఇది 2003లో ఐఎంజీ అకాడమిక్ ఆఫ్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హెచ్సియుకి మధ్య ఈ 400 ఎకర్స్ గురించి జరిగింది. ఈ ట్రైపార్టీ అగ్రిమెంట్ లో భాగంగా యూనివర్సిటీలో ఉన్న 400 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ని హెచ్సియు దగ్గర నుంచి తీసుకుని ఐఎంజీకి ఇస్తే, ఈ 400 ఎకర్స్ కి వేరే ప్లేస్ లో ఉన్న 400 ఎకర్స్ ని కాంపెన్సేట్ చేసే విధంగా ఈ అగ్రిమెంట్ జరిగింది. బట్ ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయ్యాక ఈ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేశారు. దాంతో ఈ ఐఎంజీ అకాడమీ ఈ 400 ఎకర్స్ నాదే అంటూ కోర్టులో కేసు వేసింది. ఆ కేసు అలా నడుస్తూ ఉండగా ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. తెలంగాణలో బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కోర్టులో ఐఎంజీతో పోరాడి ఈ 400 ఎకర్స్ ని వెనక్కి తెచ్చింది. ఇంతవరకు బాగుంది. బట్ గవర్నమెంట్ తెచ్చిన ఆ 400 ఎకర్స్ ని హెచ్సియుకి ఇవ్వకుండా సొంత ప్రయోజనాలకి వాడుకోవాలి అని ఆ ఫారెస్ట్ ని తీసేస్తుంది. దీనికి రీజన్ గా ఆ ల్యాండ్ ని అలానే వదిలేస్తే దానిని మళ్ళీ ఏదో ఒక కంపెనీ తీసుకోవాలి అని చూస్తుంది అంట. అందుకే గవర్నమెంటే తీసుకుంటుంది అని తెలంగాణ గవర్నమెంట్ అంటుంది. ఒకవేళ నిజంగా హెచ్సియుకి న్యాయం చేయాలి అంటే ఆ ల్యాండ్స్ అన్నిటినీ కూడా హెచ్సియు పేరు మీద రిజిస్టర్ చేయాలి. అలా జరిగితే మాత్రమే అటు జంతువులు ఇటు హైదరాబాద్ ప్రజలందరూ బాగుంటారు, నేచర్ కూడా బాగుంటుంది. సేవ్ ట్రీస్, సేవ్ ఎర్త్. జై హింద్.